దేవదాసివో రాక్షసివో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో ఇప్పుడు తమ్ముడి కోసం ఇక్కడికి విచ్చేసిన అన్నయ్య రైజింగ్ తోనే రూలింగ్ కూడా స్టార్ట్ చేసినటువంటి ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మై డియర్ ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఈ ఫంక్షన్ కి విచ్చేసిన మా వెల్ విషర్స్, ముఖ్యంగా దిల్ రాజు గారు, అండ్ ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్, అండ్ ఈ ఫంక్షన్ ని జనాల్లోకి తీసుకెళ్తున్న మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను ఫస్ట్లీ ఈ సినిమాని ఇంత మంచి హిట్ చేసి, ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ ఫిలిం చాలా స్పెషల్ ఫిలిం మాకు. అంటే గీతార్స్ బ్యానర్కే కాదు, పర్టికులర్ గా నాకు, మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అల్లు ఫ్యామిలీకి వెరీ 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 స్పెషల్ ఫిలిం. ఈ తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు, కానీ ఈ సినిమా మాత్రం ఎప్పుడు అలాగా ఒక స్వీట్ మెమరీ కింద గుర్తుండిపోయే ఒక వెరీ పాజిటివ్ ఫిలిం అన్నమాట. సో మాకు ఈ ఆనందం ఇచ్చినందుకు, మా కుటుంబానికి ఇంత ఆనందం ఇచ్చిన ప్రేక్షకులు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకరు అడిగారు, మీ లైఫ్ లో ఊర్వశి ఉందా, రాక్షసి ఉందా అని. నేనన్నా సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి ఊర్వశి అవుద్దా రాక్షసి అవుద్దా తెలుస్తూ ఉంటుంది. ఫస్ట్లీ ఈ సినిమా యూనిట్ అందరికి కంగ్రాచులేషన్స్, ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఊర్వశి రాక్షసి. I'd like to first thank the director of this film, Rakesh Garu. Thank you so much for giving us this celebration. ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను, యాక్టర్స్ బాగా చేయొచ్చు, డైరెక్టర్ టెక్నీషియన్స్ ద బెస్ట్ వర్క్ చేయొచ్చు, కానీ అందరికీ లైఫ్ ఇచ్చేది డైరెక్టర్. ఎందుకంటే డైరెక్టర్ ఎలాంటిదంటే, మీకు సింపుల్ గా చెప్పాలంటే, సపోజ్ ఈ స్టేజ్ అనుకోండి, ఇక్కడ లైట్స్ ఉండొచ్చు, స్పీకర్ ఉండొచ్చు, మైక్ ఉండొచ్చు, పెద్ద పెద్ద స్క్రీన్ ఉండొచ్చు, కానీ ఈ అన్నిటి నుంచి పాస్ అవ్వాల్సింది ఎలక్ట్రిసిటీ. డైరెక్టర్ ఎలక్ట్రిసిటీ లాంటి వ్యక్తి. సో నేను అంటుంటే, అందరు బాగా చేసి డైరెక్టర్ సరిగ్గా చేయకపోతే అది డెడ్ బాడీకి డెకరేషన్ లా ఉంటుంది. సో మా అందరికి ఇంత మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this very memorable hit film. Thank you so much. And big congratulations to my father Allu Arjun garu. ఎందుకంటే ఆయన నా సినిమాలు ఎన్నో చూసారు, కానీ సిరీ సినిమా మళ్ళీ ఒకసారి చూడటం ఆయనకి డెఫినెట్లీ చాలా మెమరబుల్ గా ఉంటుంది. సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై ఫాదర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ మేకింగ్ అ సక్సెస్ఫుల్ ఫిలిం విత్ సిరీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అండ్ ఈ జిఏ డూ బ్యానర్ పెట్టిన మా బన్నీవాసు, దీన్ని మా బన్నీవాసు అంటే వాసు చెప్పాడు, నేను బన్నీ నేను, అది నిజం. ఇంక నేను వాసు నేనేం డిఫెండ్ చేయలేదు. దెర్ ఇస్ ద లైన్స్ ఆర్ వెరీ బ్లరీ, వి బోత్ ఆర్ వన్. నేను ఇంత దూరం వచ్చానంటే మా నాన్నకి ఎంత క్రెడిట్ ఇస్తానో, నేను వాసుకి అంతకంటే కొంచెం ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. ఎందుకంటే నేను గీతార్స్ బ్యానర్ సినిమా చేసేప్పుడు ఆయన రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తారేమో. ఆ టైంలో కూడా బన్నీ గీతార్స్ లో సినిమా చేసేప్పుడు మా నాన్నగారు ఆ బన్నీకి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తారేమో, కానీ బన్నీ వాసు మాత్రం బన్నీకి ఎలాగైనా మన గీతార్స్ అయినా సరే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని పనిచేస్తాడు. సో నా గురించి అంత ఆలోచించే మా బన్నీ వాసుకి థ్యాంక్ యూ సో మచ్ వాసు ఫర్ ఇంత మంచి బ్యానర్ పెట్టినందుకు, అండ్ ఇందులో ఇన్ని మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తీసినందుకు. అండ్ ఈ బ్యానర్ లో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ గా వచ్చిన ధీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ ధీరజ్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు తీయాలి. ఇది ఒక సక్సెస్ ని ఒక బెడ్ లా కాకుండా దీన్ని ఒక జంపింగ్ బోర్డ్ లాగా వాడుకుని పైకి దూకాలని కోరుకుంటున్నాను. యా. అండ్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా ఐ రియలీ లైక్ ద కెమెరామెన్స్ వర్క్. ఎడిట్ చాలా నీట్ గా ఉంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎస్పెషల్లీ ద మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ఆఫ్ దమ్, అచ్చు గారు
అండ్ అనూప్ రూబెన్స్ గారు అందరికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ సినిమాలో ఆర్టిస్ట్ గా చేసిన సునీల్ గారును వెన్నెల్ కిషోర్ గారు చాలా బాగా చేశారు. అది మీ సినిమా చూస్తే నేనేం చెప్తానో మీకు డెఫినెట్లీ అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెరీ ఎంటర్టైనింగ్ సపోర్ట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ అఫ్ కోర్స్ అను ఇమాన్యుయల్, అప్పుడేమో ఆమె లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఉంది అనిపించింది, ఇప్పుడేమో ఊర్వశి రాక్షసు అంటుంది. Congratulations Anu, I'm very happy for you for taking this choice and doing a film like this. And I know it's a risky for a girl, you know, when you think of films like this, and I'm glad your risk paid off. Congratulations. And last and the most important, నేను మా తమ్ముడు సిరీష్ గురించి చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ జెన్యున్లీ సో హ్యాపీ. నా సినిమా ఇంత హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. ఇట్స్ బికాస్ దట్ యునో సిరీస్ గాట్ ఎ సక్సెస్ అండ్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. నేను సిరీ గురించి మాట్లాడదామని ఐ వాజ్ వెయిటింగ్. కాకపోతే ఏంటంటే కరెక్ట్ ఫిలిం రావాలి. మనమేమో సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఎక్కువ మాట్లాడినట్టుంది తమ్ముడు గురించి. ఇప్పుడు సక్సెస్ తర్వాత వచ్చిన తర్వాత తన ఎఫర్ట్ గురించి అందరూ చెప్తూ ఉంటే, ఇవాళ when everybody is complimenting that, oh, Siri's done a great job, today is the right time to talk about him, and today he's earned that respect in people, and it's the right time to tell about him also. Siri, నువ్వేం చేయక్కర్లా, నువ్వేం చేయకపోయినా ఐ లవ్ యూ. నువ్వు హిట్ కొట్టినా కొట్టపోయినా నాకు నువ్వు ఆల్వేస్ సక్సెస్ఫుల్ సిరి, బికాస్ ఐ లవ్ యూ. అండ్ ద వే యూ లివ్ లైఫ్, ద వే యూ లుక్ ఎట్ లైఫ్, I have high respects for you. And ఇవాళ పర్టికులర్గా ఈ సినిమాలో everybody started saying one of the first thing they said, the సినిమా చాలా బాగుంది. అందులో పర్టికులర్గా అందరూ వచ్చి శిరీష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నప్పుడు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందం వేసింది. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ ఎర్న్డ్ దట్ ఇన్ ద పీపుల్, and I hope from here his career will take into another step and he keeps doing good films and people start blessing him. Thank you. People start blessing him all the more. And నేను సినిమా చూస్తున్నానే నాకు శిరీష్ గురించి ఒకటి అనిపించింది. నేను అన్నా, శిరీష్ గ్లామర్ డిపార్ట్మెంట్ నా పెద్ద డిపార్ట్మెంట్, నా స్ట్రాంగ్ ఏరియా కాదు, కానీ నీకు మాత్రం అది పెద్ద ఏరియా అవుద్ది. ఖచ్చితంగా అమ్మాయిలు నేను బాగా ఇష్టపడతారు సిరి. హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ పర్సనలీ హ్యాపీ. అంటే నాకు నా ఆనందంలో మీకు తెలిసిపోతుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ యునో జనాలు తన బ్లెస్ చేశారు. ఎవ్రీబడి ఈస్ ప్రేజింగ్ దట్ ఈస్, అండ్ ఈవెన్ వెన్ కమ్స్ టు రివ్యూస్ ఆల్సో ఎవ్రీబడి సెడ్ దట్ శిరీష్ హస్ డన్ సచ్ అ గుడ్ జాబ్ అండ్ యునో హీస్ ఇంప్రూవ్డ్ టెరిఫిక్లీ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అండ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చినందుకు, ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు, ఇట్ విల్ ఆల్వేస్ బి అ గ్రేట్ 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 సెలబ్రేషన్ ఫర్ అస్. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇందాక మా వాసు చెప్తూ ఏదో పుష్ప 2 గురించి గట్టిగా చెప్పేస్తూ ఉన్నాడు. నాకు తెలుసు మీరు అందరూ పుష్ప 2 గురించి అడుగుతున్నారు, అప్డేట్స్ గురించి అడుగుతున్నారు. నేను ఇస్తాను, ఒక చిన్న అప్డేట్ ఇస్తా. పుష్ప 1 తగ్గేదేలే అంటే మాత్రం పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను. I think it will come. I think it will be positive. I am excited. I hope that excitement touches you too. And తగ్గేదేలే, సమస్య లేదు, తగ్గేదేలే ఏ విషయంలోనైనా. Once again, thank you so much for making this song function such a big hit function. ఎవరు ఏంటిది థ్యాంక్ యూ. ప్రతి ఫంక్షన్ ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మరొకసారి ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకి, ఈ ఫంక్షన్కి వచ్చి ఇంత పెద్ద సక్సెస్ చేసిన మా గెస్ట్ కి, మై డియర్ ఆర్మీకి, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీడియా కోసం ఒక్క ఫోటో ఆప్ సార్. రిక్వెస్టింగ్ అల్లు అర్జున్ గారు, శిరీష్ గారు, అల్లు అరవింద్ సార్,
అండ్ రాకేష్ శశి గారు, హీరోయిన్ అను ఇమాన్యుయల్ గారు అండ్ ధీరజ్ గారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఊర్వశివో రాక్షసివో టీం మొత్తానికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇక 2023లో అస్సలు తగ్గేదే, వెయిట్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ టు ది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్.